శ్రీమాత్రే నమః. మొన్న నేను మాధవీలత గారి గురించి ఒక వీడియో చేశాను కదా. దాని తర్వాత ఆవిడ ఎంత నాకు సొమ్మును పంపించారు, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఆవిడ ఎంత పంపించారు అనేది మీకు నేను ఈ వీడియోలోనే చెప్తాను. అలాగే ఈ విరించి హాస్పిటల్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అసలు ఏం జరుగుతోంది అక్కడ అనేది. అంతకు ముందుగా మనం రజాకార్ సినిమా గురించి తెలుసుకుందాం. రేపు విడుదల అవబోతోంది కదా ఆ సినిమా. అసలు ఈ రజాకార్లు అంటే ఎవరు? 1938లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థని బహదూర్ యార్ జాంగ్ అతను స్థాపించాడు అన్నమాట. అతను మరణించిన తర్వాత ఖాసిం రజ్వీ ఈ సంస్థని స్థాపించాడు. ఇది ఎందుకు స్థాపించారు అంటే, హిందువులకి వ్యతిరేకంగా ఎవరైనా సరే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఈ హిందువులు వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మార్చి, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నా, వాళ్ళని ఎవరైనా నమ్మకపోయినా వాళ్ళందరినీ శిక్షించటానికే ఒక సంస్థ ఏర్పాటు చేశారు. అదే రజాకార్ సంస్థ అన్నమాట. అసలు ఈ రజాకార్ల గురించి ఇప్పటి ప్రజలు తలుచుకున్నా సరే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుందన్నమాట. ఎందుకంటే పురాణాలలో మనం చదువుకుంటున్న రాక్షసులకి కనీసం ఒక 10 రెట్లు క్రూరత్వం వీళ్ళలో ఉంది. 1857లో నీల్ ఎన్నో దురాగతాలను చేశాడు. అతను దురాగతాలను చేసినప్పుడు మామూలుగా చంపి వదిలేసేవాడు. కానీ ఈ రజాకార్లు అలా కాదు, వాళ్ళ క్రూరత్వాన్ని అణువణువున చూపించేశారనమాట. ఈ ఖాసిం రజ్వీ అలా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు పడ్డారు అని అనుకోండి, ఈ గుర్రాల మీద వెళ్తున్నప్పుడు ఆ గుర్రానికి కట్టేసి వీళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేవారనమాట. అసలు ఈ రజాకార్లు గుర్రం మీద వస్తున్నారు అని ఈ వీధిలో ఎవరికైనా తెలిసింది అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని భయంగా తలుపుల సందుల్లో నుంచి చూస్తూ ఉండేవారనమాట. అసలు ఈ రజాకార్ల యొక్క మోటో ఏంటి అంటే, ఇస్లాంని వ్యాప్తి చేయాలి, ప్రతి ఇంటి మీద ఇస్లాం జెండా ఎగరాలి, వాళ్ళ భాష తప్ప ఇంకో భాష మాట్లాడకూడదు, యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు ఎవరైనా కనపడితే యజ్ఞోపవీతం కోసేసేవారు. వీళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అనుకోండి, ఈ గోళ్ళని చర్మంతో సహా ఊడబెరికేసి పడేసేవారు. ఆ మాంసంతో సహా అన్నమాట గోళ్ళని తీసేసేవారు. ఎవరూ వీళ్ళకి ఎదురు చెప్పడానికి లేదు. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగారు అన్నట్టుగా అనిపిస్తే ఇంకా ఇళ్లలోకి చొరబడిపోయేవారు. వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి చంపేసేవారు. ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక ఇంట్లో పాపం కొంతమంది సమావేశం జరుగుతూ ఉంటుందన్నమాట. జరుగుతూ ఉంటే వీళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి కాఫీ పెట్టమని చెప్పి అడుగుతారు. కాఫీ పెట్టమని చెప్తే పాలు ఉండవన్నమాట. పాపం ఒక అమ్మాయికి పాలు ఇస్తూ ఉంటుంది ఒక తల్లి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, నీ చనుబాలతో కాఫీ పెట్టు అని చెప్పి ఆ స్త్రీమూర్తి తనుబాలతోటి కాఫీ పెట్టించుకుని తాగేంతటి దుర్మార్గులు, ఎంతటి దుర్మార్గులో ఆలోచించి చూడండి. పాపం భార్యల ముందు భర్తల్ని చంపేసేవారు, భర్తల ముందు భార్యలని అత్యాచారం చేసేసేవారు. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, ఎంతమంది వస్తే వాళ్ళందరూ కలిసి ఆ స్త్రీమూర్తుల మీద పడి రాక్షసంగా వాళ్ళని నాశనం చేసేసేవారు. ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎక్కడా అని చెప్పి పిల్లల్ని అడిగినప్పుడు ఈ పిల్లలు చెప్పకపోతే పిల్లల్ని పైకి ఎగరేసి కత్తి దూర్చి అతి అమానుషంగా చంపేసేవారు. అవి చూసి ఎవరు తట్టుకోగలరో చెప్పండి? అవి చూసి ఎవరు భరించగలరో చెప్పండి? 1947లో అందరికీ స్వాతంత్రం వచ్చింది అని అనుకుని అందరూ హాయిగా గాలి పీల్చుకున్నారు. కానీ ఆజాద్ హైదరాబాదు అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు, జరగబోయేది ఏంటో వాళ్ళకి అర్థమైంది. అందరికీ స్వాతంత్రం వచ్చింది, ఒక్క భాగ్యనగరంలో వాళ్ళకి తప్ప. ఎందుకంటే భాగ్యనగరంలో రజాకార్లు సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఒకసారి శఠకోపాచార్యులని ఆయన ఈ రజాకార్లని ప్రశ్నిస్తే ఆ శఠకోపాచార్యులని చంపేస్తారు. శఠకోపాచార్యులను చంపినందుకు ఎంఎన్ రెడ్డి గారు వాళ్ళని ప్రశ్నిస్తే నిన్ను కూడా చంపేస్తాను జాగ్రత్త అని బెదిరించడమే కాకుండా, అక్కడ ఇన్సాపూర్ అనుకుంటాను, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ ఇన్సాపూర్కి 6 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుందన్నమాట.
పోలీస్ స్టేషన్ ఉంటే నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను, ఒక 5 మంది బ్రాహ్మణులు అట్నుంచి వస్తుంటే వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అనుకుని రజాకారులు ఏం చేస్తారు అంటే ఈ 5గురిని చెట్టుకి కట్టేసి కింద మంట పెట్టేస్తే పాపం 5గురు బ్రాహ్మణులు ఉడికిపోయి శరీరాలు నల్లగా కమిలిపోతే కనీసం వాళ్ళని ఆ చెట్టు నుంచి కిందకి కూడా దింపలేదు తెలుసా. అలా ఉడికిపోయి చచ్చిపోయి వాళ్ళ ఆర్తనాదనాలు చేస్తుంటే ఈ రజాకారులు పైశాచకత్వ ఆనందాన్ని పొందుతూ వాళ్ళు నవ్వుతూ అక్కడ కూర్చున్నారు. కనీసం వాళ్ళని ప్రశ్నించడానికి ఒక్క హిందువేనా వస్తే ఆ హిందువులను కూడా చంపేస్తారేమో అని భయంతో నోరు మూసుకొని అక్కడ కూర్చున్నారు. ఆ చెట్టు మీద నుంచి ఆ శవాలను కూడా ఎందుకు తీయలేదో తెలుసా, మిగతా వాళ్ళకి భయం ఉండాలి అని చెప్పి ఆ శవాలను కూడా కిందకి దించలేదు. ఎంతమంది స్త్రీల మీద అత్యాచారాలు చేశారో లెక్కలేదు. భైరవుని పల్లెలో ఇప్పటికీ ఎవరిని కదిలించినా ఆ చరిత్ర గుర్తుకు తెచ్చుకుని ఏడ్చేవాళ్లే మనకి కనిపిస్తారు. బతుకమ్మ పండగ తెలుసు కదా, ఆ బతుకమ్మని ఎలా ఆడించేవారో తెలుసా, ఆడవాళ్ళని నగ్నంగా చేసేసి ఆ బతుకమ్మ ఆడించారు అంటే వాళ్ళ పైశాచకత్వం ఎంత పైశాచకత్వం ఒక్కసారి ఆలోచించి చూడండి. మగవాళ్ళు కనిపిస్తే చాలు తలలు నరికేసేవారు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి. ఆడవాళ్ళు కనిపిస్తే చాలు అత్యాచారాలు చేసేసేవారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంత మంది వస్తే అంతమంది కలిసి ఈ పిల్లల్ని అత్యాచారం చేసేసి ఆడపడుచుల్ని హింసించేసి వాళ్ళు భగవంతుడా ఎందుకు పుట్టించావరా నాయనా అనుకునేంతగా వాళ్ళని హింసించారు. భైరవుని పల్లెలో ఒకసారి శాంతియుతంగా మనం సమావేశం జరుపుకుందామని చెప్పి కొంతమందిని పిలిచి 200 మంది భైరవుని పల్లెలో ఉన్న వాళ్ళని చంపేశారు అంటే ఎంత అమానుషంగా చేశారో ఒకసారి ఆలోచించండి. మనుషుల్ని చంపేసి వాళ్ళందరినీ బండల మీద వేసేసి బళ్లతో సహితం కాల్చేసేవారు, ఇళ్లతో సహితం కాల్చేసేవారు, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ అరాచకాలని సృష్టించేసేవారు. ఈ నిజాం గస్తీ 50 అని ప్రభుత్వ ఉత్తర్వు 50 కింద కొన్ని రూల్స్ ఇచ్చారనమాట మన హిందువులకి. దాని ప్రకారం ఏంటో తెలుసా, హిందువులట బహిరంగంగా మాట్లాడకూడదుట. ఎవరి గురించి? మన భగవంతుడి గురించి. బహిరంగంగా మన దేవుణ్ణి ఊరేగించుకోకూడదు, బహిరంగంగా మన ధర్మానికి సంబంధించిన ఏ మాటలు మాట్లాడుకోకూడదు, అసలు బహిరంగంగా మనం మనకి సంబంధించిన ఏ పని చేయకూడదు. పొరపాటున ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు దేవుడికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు పాటలు అవి పాడుకుంటే వీళ్ళు లోపలికి చొరబడిపోయి ఎవరైతే ఈ స్తోత్రాలు శ్లోకాలు ఈ దేవుడి గురించి చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హింసించేసి అతి కిరాతకంగా ఇంకెప్పుడు భగవంతుణ్ణి తలవాలి అంటే భయపడిపోయేలా హింసించి బయటికి వచ్చారు. భైరవుని పల్లెలో ఒక కోట ఉంటుంది, ఒక బురుజు. దాని మీద ఎక్కి ఈ రజాకారులు వస్తున్నారో లేదా అని చెప్పి పహారా కాస్తూ ఉండేవారు అనమాట. ఇప్పటికీ భైరవపల్లి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఆనాటి సంఘటనని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. అలాగే గోర్టాని ఇంకొక ఊరుందనమాట. అవి మనకి ఒక పుస్తకంలో కనిపిస్తాయి. నేను ఖండేరావు కులకర్ణి గారు రాసిన పుస్తకంలోంచే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. గోర్టాలో ఏం జరుగుతుందంటే చైత్ర మాసంలో భీమరావు పటేల్ అని ఆయన ఇంట్లోకి రజాకారులు చొరబడితే పాపం వెంటనే ఈ భీమరావు పటేల్ గారి భార్య కాళ్ళ వేళ్ళ పడుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతానయ్యా, నా పిల్లల్ని ఏం చేయదు, దయచేసి వదిలేయండి అని చెప్పి చేతులెత్తి మొక్కితే వాళ్ళు చేతులెత్తి మొక్కితే మారిపోయే వాళ్ళ క్రూరత్వం మూర్తి భీవించిన వాళ్ళు. మన పురాణాల్లో రాక్షసులే నయ్యం అనిపించేవాళ్ళు అనమాట. కనీసం మన పురాణాల్లో రాక్షసులే గొప్పవాళ్ళేమో అని అనిపించేది ఈ రజాకారుల కంటే కూడా. అంత క్రూరంగా ప్రవర్తించేవారు. పాప ఈ భీమరావు పటేల్ ఆ లోపలికి వచ్చిన రసూల్ని బతిమాలుకుంటుంది, నా పిల్లల్ని వదిలే, నా పిల్లల్ని నువ్వేం చంపకు అని చెప్పి బతిమాలుకుంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రజాకర్లు ఏ ఇంట్లోకి దూరారో వాళ్ళు ఇంకా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. అలా భీమరావు పటేల్ భార్య ఇద్దరు వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటారు. పిల్లల్నైనా కాపాడుకుందామని చెప్పి కాళ్ళ వేళ్ళ ఈ రసూల్ని బతిమాలితే రసూల్ ఏం చేస్తాడు అంటే సరే నీ పిల్లల ప్రాణాలు నేను తీయను అని చెప్పి అంటాడు. ఈ లోపే భీమరావు పటేల్ పెద్ద కొడుకు లోపలికి వస్తాడు అనమాట. లోపలికి వస్తే తల నరికి చంపేస్తాడు. ఏడుస్తుంది ఆ తల్లి, కళ్ళ నీళ్లు పెట్టుకుని. ఆవిడ వేదన అసలు ఎవరూ చూడలేరనమాట. ఎందుకంటే తన కళ్ళ ఎదురుగుండా తన కొడుకుని తల నరికి చంపేస్తే ఏ తల్లి ఊరుకోగలదు చెప్పండి. అంతేనా? ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఈ భీమరావు పటేల్ తలని సగం నరికేసి అతని శరీరాన్ని పిడకల మీద పడేసి ఇంకా కొన ఊపిరి ఉండడంగానే కాల్చి పడేశారు. ఏ భార్య భరించగలదు తన కళ్ళెదురుకుండా తన భర్తని అలా చేసేస్తూ ఉంటే?
ఈ లోపు పాపం వాళ్ళ చిన్న కొడుకు వస్తే వెతికి వెతికి పట్టుకుని ఆ చిన్న కొడుకును కూడా చంపేస్తారు. అలా తన కుటుంబం తన కళ్ళ ఎదురుగుండానే అలా ప్రాణాలు వదిలేస్తే, తన కుటుంబాన్ని అంత హింసించేస్తే ఏ మాతృమూర్తి చూస్తూ ఊరుకుంటుందో చెప్పండి? ఏ మాతృమూర్తి గుండె పగిలిపోకుండా ఉంటుంది చెప్పండి? ఇలాంటి అకృత్యాలు ఎన్నో చేశారు. ఆ తర్వాత ఒక సమావేశం జరుగుతుందనమాట ఒక ఇంట్లో. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే రజాకాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళందరినీ చంపేసి అక్కడ ఉన్న చిన్న పిల్లవాడిని కూడా చంపేస్తూ ఉంటే, పాపం ఒక గర్భిణి వచ్చి నా తమ్ముడిని చంపద్దు అని చెప్పి తమ్ముడిని ఇలా పట్టుకుంటే ఆ గర్భిణిని నడుం మీద తంతారనమాట. తంతే పాపం అప్పటికప్పుడే ఆ అమ్మాయికి డెలివరీ అయిపోయి చచ్చిపోతుంది. ఆ డెలివరీ అయిన అతను ఇప్పటికీ బాబు అనే పేరు మీద గోర్టాలో ఉన్నాడట. వాళ్ళు చేసిన అకృత్యాలు అన్ని ఏం కావు. ఆడవాళ్ళకి ముక్కుకి చెవులకి అవన్నీ పెట్టుకుంటారు కదా, అవన్నీ కోసేసేవారు. సరిగ్గా వాళ్ళ చేతికి రాలేదనుకోండి, చేతితో పట్టుకుని తెంపేసేవారు. ఆ రక్తంతో వాళ్ళ ఆభరణాలని తీసుకుపోయేవారు. ఎన్ని అకృత్యాలు చేశారో తెలుసా? ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కదా, ఇప్పటికీ పోతున్నాయా? ఇలాంటి రజాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వారసుడు ఉన్నాడు చూసారా? ఆ వారసుడికి పోటీగానే నిలబడ్డ మహిళా మూర్తి మాధవీలత గారు. ఆ మాధవీలత గారి మీద ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో. దోపిడీ చేశారు కదండి, విరించి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత దోచేశారు కదండి, రోజుకి 1 లక్ష రూపాయలు దోచేశారు కదండి, అప్పట్లో హాస్పిటల్ని మూసేశారు కదండి అని అంటున్నారు. మరి ఇన్ని దురాగతాలు కనిపించలేదా మనకి? ఇంతమంది మనల్ని ఏడిపించడం కనిపించలేదా మనకి? అంటే ఈవిడ చేశారా లేదో మనకి తెలియదు. ఇది అభియోగాన్ని మాత్రమే మోపారు. అభియోగాన్ని మోపి ఈ విరించి హాస్పిటల్స్ ని ముందు వాళ్ళు క్లోజ్ చేసినా ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారని ఆవిడే ఎన్నో వీడియోస్ లో చెప్పిన తర్వాత కూడా ఎక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగింది అని చెప్పి కోడుగుడ్డికి వెంట్రుకలు పట్టుకోవడానికి అందరూ తయారైపోతున్నారే. మరి అన్ని బాధలు భరించాం కదా, అంతా ఏడుపులు ఏడిచారు కదా, ఇప్పటికీ ఇంకా ఆ బాధలన్నీ భరిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళందరికీ అంత అకృత్యాలు చేసిన వాళ్ళ వారసుడు ఎవరైతే ఉన్నారో ఆ వారసుడికి పోటీగా నిలబడడానికి ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఒక్కసారి ఆలోచించారు మీరు ఎవరైనా? మళ్ళీ అప్పటి రజాకారుల పరిస్థితే రాకూడదు అంటే మనం మాధవీలత గారిని ఖచ్చితంగా గెలిపించి తీరాలి. ప్రతి ఒక్క హిందువు రజాకర్ల సినిమా చూడండి. రజాకర్ల సినిమా చూస్తే కనీసం అప్పుడైనా మనకి అర్థం అవుతుంది. అప్పుడైనా మనం ఎలా బ్రతికామో, ఇక మీదట ఎలా బ్రతకబోతున్నామో, ఇక మీదట మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో కనీసం మనకి అర్థమవుతుంది మన మొహాలకి. మనం ఎప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఎవరు వాళ్ళు అందరూ కూడగట్టుకుని కలిసికట్టుగా ఉంటారు. కనీసం వాళ్ళలో వాళ్ళకి ఏవైనా గొడవలు వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇలా ఉంటారు. మనమేం చేస్తామో తెలుసా? కనీసం మనల్ని బాగుపరచడానికి ఒక ఆడపిల్ల వచ్చింది కదా, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసింది కదా అని చెప్పి ఆమెని వెన్ను తట్టి ప్రోత్సహించి మీకున్నాము అని చెప్పి అండ ఇవ్వకుండా ప్రతి వాళ్ళు మీరు ఇలా చేసేట్టు కదా, ఆ మోసం చేసేట్టు కదా, ఈ మోసం చేసేట్టు కదా అని మాట్లాడుతున్నారే. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఏ మోసమో చేయలేదా, ఏ తప్పు చేయలేదా? వీళ్ళందరూ సత్యవంతులేనా? సత్యవంతుడైన వాడికే ఎదుటివాడిని నువ్వు ఈ తప్పు చేశావు అని ప్రశ్నించే హక్కు ఉంటుందనే విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇకపోతే నేను వీడియో చేసినప్పుడు నన్ను చాలా మంది అడిగారు అనమాట, ఎంత డబ్బు ఇచ్చారేంటి మాధవీలత గారు అని. డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఆవిడికి లేదు. ఎందుకు అంటే ఆవిడ దగ్గర ఆత్మవిశ్వాసం ఉంది, ఆవిడ దగ్గర ధైర్యం ఉంది, ఆవిడికి నేను చెయ్యగలను అనే సత్తా ఉంది. అలాంటి సత్తా ఉన్న వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టి పని చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అది ముందు గుర్తు పెట్టుకోండి. ఆవిడ నాకు ఒక్క పైసా ఇవ్వలేదు. కామెంట్లు పెట్టేవాళ్ళు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. ఎందుకంటే అంత ఆత్మవిశ్వాసంతో, అంత దమ్ముతో ఈ రజాకారుల వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురుగా నిలబడి ఆవిడ మాట్లాడుతున్నారు అంటే దానికి ఖర్చు పెట్టవలసింది డబ్బు కాదు, ఖర్చు పెట్టవలసింది మంచితనము. ఆ మంచితనం ఆవిడకి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ పక్కకి పెట్టి మళ్ళీ పూర్వస్థితి రాకూడదు అంటే మనం ఖచ్చితంగా మాధవి తల్లికి ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి.
ఎంతమందికి ఎన్ని లొసుగులు లేవు. ఏదైనా ఒక పని చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఆ పని అయిపోవడానికి వాళ్ళు ఏదైనా అడిగారు అని అనుకోండి, మనం ఏమి ఇవ్వకుండా నేను ఇవ్వనండి, మీరు న్యాయంగా పని చేసి పెడితే చెప్పండి, అంతే తప్ప నేను ఇలాంటివి ఏమి ఇవ్వను అని చెప్పి వెనకేసుకుని వచ్చేస్తారా? రారు కదా. వాళ్ళు అడిగిన దాన్ని అక్కడ ఇచ్చే వస్తారు కదా. మరి మీ పని మీరు చేయించుకోవడానికి మీరు ఏదో ఒకటి అక్కడ ఇచ్చేసి వెనక్కే వస్తారు కదా. అసలు అక్కడ ఇచ్చారో లేదో తెలియదు. ఆ హాస్పిటల్స్ గురించి మీకు ఏమీ తెలియదు కదా. తెలియనప్పుడు ఒక ఆడపిల్లను పట్టుకుని అన్నన్ని మాటలు మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందండి? ఎవరైనా అంత ధైర్యంగా మాట్లాడగలిగారా? ఎవరైనా వాళ్ళు చేసిన పనులని ఎదిరించి మాట్లాడగలిగారా? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో తెలుసా? ముక్కలు ముక్కల కింద నరికేస్తారట, ముల్లంగి ముక్కల్ని కొట్టినట్టు కొట్టేస్తారట. ఎంత దారుణంగా హిందువులంటే అతి నీచాతి నీచంగా వాళ్ళని క్రియేట్ చేస్తూ పాపం కొంతమంది ముస్లిం సోదరులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. నేను ఈ విషయం అందరూ ముస్లిం సోదరులు ఇలా ఉంటారని చెప్పలేదు, రజాకార్లు మాత్రమే ఇలా ఉంటారు అని చెప్పాను. ఇలా వీళ్ళందరూ దోపిడీ చేస్తే పర్వాలేదుట, అసలు అక్కడ జరిగిందో లేదో తెలియకుండా విరించి హాస్పిటల్స్ వల్ల దోచేసింది సరిపోలేదా అంటూ మాట్లాడుతున్నారే. మీకు మనసంటూ లేదా? మన ఆడపడుచులని అమ్మేశారు, వాళ్ళ ఆడపడుచులకి ముసుగు కప్పేసి వాళ్ళని కూడా అలాగే చేసేసారే. ఎవరిని వదిలిపెట్టలేదు కదా. మనం భారతీయులుగా బ్రతకాలి అంటే మాధవీలత గారి లాంటి వాళ్ళు ముందుకి రావాలి. అలా ముందుకు వచ్చిన ఆ ఒక్క స్త్రీమూర్తిని వెనక్కి పట్టుకుని లాగేకండి. రేపు రజాకారుల సినిమా వస్తుంది కదా, అదొక్కసారి చూడండి. చూసే ప్రయత్నం చేస్తే కనీసం మనం ఎన్ని బాధలు పడ్డామో, ఎంత నరకం అనుభవించామో, ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నామో ఇప్పటికీ అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడైనా సరే మాధవీలత గారికి ఎందుకు ఓటు వేయాలి, మాధవీలత గారికి ఎందుకు మనం సపోర్టుగా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. దయచేసి ఎవరైనా ఒక వ్యక్తి గురించి వీడియో చేస్తే అక్కడి నుంచి డబ్బులు తీసేసుకున్నారా, ఎంత తీసుకున్నారు, ఎంత ముట్ట చెప్పారని హీనమైన మాటలు మాట్లాడకండి. ఎందుకంటే నాలో ఉన్నది ఈ భారతదేశపు రక్తం, నేనేమి అమ్ముడిపోయే రకాన్ని కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మాధవీలత గారికి కూడా ఎవడికో డబ్బిచ్చి ఆవిడ గురించి ప్రోపగాండా చేయించుకునే అవసరం లేదు అనే విషయం మీరు కూడా మర్చిపోకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.